ఆయన కానీ వాడు కానీ డ్యూటీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంటికన్నా స్టేషన్లోనే ఎక్కువ ఉంటారు. ఇంట్లో వాళ్ళకన్నా మిమ్మల్ని తోబుట్టులాగా ఎక్కువ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. నాతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు కూడా మీతో షేర్ చేస్తారు. అవునా కాదా? అవును మేడం. మొన్న పసుపు దంచడానికి ఆయన్ని ఇలా పిలవగానే అలా వచ్చారు. రేపు పెళ్లికి ఇలాగే వస్తారు. అవునా? అవును మేడం. ఆయన నాతో పందెం కాశారు. నువ్వు లక్ష్మితో పెళ్లి చేసే ప్రయత్నంలో ఉండు, నేను తులసితో పెళ్లి చేసే ప్రయత్నంలో ఉంటాను అని. తెలుసు మేడం. గుడ్. తెలుసు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఆయన మీతో అన్నీ చెప్తారని ముందే చెప్పాను కదా. అయితే ఇప్పుడు చెప్పండి, ఆయన తులసి ఆదిత్యల పెళ్లి చేయటానికి ఏం ప్లాన్ చేశారు? నాకు అస్సలు తెలీదు. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నారు. ఆ ప్లాన్ ఏంటో నాతో చెప్పండి. ఆ విషయం సార్ మాకు చెప్పలేదు మేడం, మాకు తెలీదు. అబద్ధం. ఇప్పుడే కదా తెలుసు అన్నారు. పెళ్లి చేస్తారన్న విషయం తెలుసు కానీ సార్ ప్లాన్ ఏంటో మాకు తెలియదు మేడం. నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా మాకు తెలీదన్నది నిజం మేడం. తెలివితేటలు చూపించకండి. తెలీదు అనడానికి తెలివితేటలు ఎందుకు మేడం? ఆ తెలీదు అన్నదే తెలివితేటలు చూపించటం. నిజంగా మాకు తెలియదు మేడం. మీతో అన్ని విషయాలు పంచుకుంటారు, చెప్పలేదు అంటే ఎలా నమ్మటం? మీలో ఎవరికి తెలిసినా చెప్పండి. రేపు గనక మీకు తెలిసన్న విషయం నాకు తెలిస్తే బాగుండదు. మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చి రికమెండేషన్ కోసం నా దగ్గరకు వచ్చినా నేను ఏ హెల్ప్ చేయను. నిజంగా మాకు తెలియదు మేడం. నిజంగా మాకు తెలియదు మేడం. సరే, మీ దాపరం గురించి నాకు తెలిసినప్పుడు అప్పుడు మీ సంగతి చెప్తాను. వదినకు దక్కాల్సిన కన్యాదాన ఫలం నేను లాక్కోవడం లేదు. తులసి తన కూతురే అని వదినకి అన్నయ్యకి తెలిస్తే వాళ్ళు కన్యాదానం చేయాలి. కన్యాదాన ఫలితం 100 యాగాలు 100 అశ్వయాగాలతో సమానం అంటారు. తులసి కన్యాదాన ఫలితం నిజానికి అన్నయ్యకి వదినకే దక్కాలి. కాని అసలు నిజం చెప్పలేకపోవడం వల్ల తులసిని మా కూతురుగానే కన్యాదానం చేయాల్సొస్తోంది. వాళ్లకు రావలసిన కన్యాదాన ఫలితం నేను లాక్కోవాలనే దురుద్దేశం నాకు లేదమ్మా. నన్ను క్షమించు తల్లి. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. పిలిపించిన కారణం? మా వదిన దుర్గమ్మ గారి పేరు మీద రేపు అర్చన చేయించండి. అర్చన ఏమిటి? దుర్గమ్మ గారి పేరు మీద ఏమిటి? ఆవిడ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏమిటమ్మా? ఆవిడ పేరు మీద అర్చన చేయించాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఏంటి పూజారి గారు, మా వదిన పేరు మీద నేను అర్చన చేయిస్తే తప్ప ఒప్ప అని నేను అంటం లేదమ్మా. మీ అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు ఆవిడ పేరు మీద అర్చన చేయించలేదు కదా. అమ్మాయి పెళ్ళనుకున్న టైంలో ఆవిడ పేరు మీద అర్చన చేయించడం ఎందుకు అని అడుగుతున్నాను. ఊరికనే చేయించాలి అనిపించింది, చేయించమంటున్నాను. నాకు నిజం చెప్పమ్మా. ఏం చెప్పమంటారు పూజారి గారు? నిన్న మా వారు మా వదిన దుర్గమ్మ గురించి చాలా కంగారు పడుతున్నారు. పెళ్లికి ముందే ఇన్ని ఇబ్బందులు పెడుతుంది, రేపు కోడలుగా ఆ ఇంటికి వెళ్తే ఇంకెన్ని ఇబ్బందులు పెడుతుందో అని బాధపడ్డారు. అందుకే ఈ పూజ చేయమంటున్నాను. రేపు మా అమ్మాయి కోడలుగా వెళ్ళాక వదినతో ఎటువంటి గొడవలు ఉండకూడదని, ద్వేషం పోవాలని, సంతోషంగా ఉండాలని, వదిన మనసులో ఉన్న కోపతాపాలన్నీ తొలగిపోవాలని, తన కన్న కూతుర్లా చూసుకోవాలని, ఆ ఇంట్లో మంచి ఆదరణ పొందాలని అమ్మవారిని వేడుకొని పూజ చేయించమంటున్నాను. తప్ప పూజారి గారు? మీరు చెప్పేదంతా నిజమేనా అమ్మా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందు చెప్పండి. యోగక్షేమాలు సుఖ సంతోషాలు తప్పితే ఇంకేం కోరుకుంటాం మా అమ్మాయి గురించి? అందుకే దాని భవిష్యత్తు సాఫీగా సాగాలని అమ్మవారిని వేడుకుంటున్నాను. శుభం. వస్తానమ్మా. అమ్మయ్య, పూజారి గారి ఇంటికొచ్చి మంచి పని చేశారు. ఏ గుడికో వెళ్లి పూజారి గారితో మాట్లాడుతూ ఎవరి కంట్లో పడినా ఇంకేమైనా ఉందా? మళ్ళీ అదో టెన్షన్. పూజారి ఇంటికొచ్చేలా చేసి ఆ అమ్మవారే కాపాడింది. తులసి నా మేనకోడలనుకోవద్దు, నా కూతుర్లా భావించండి. సాంబయ్య కూతురుగా అన్నట్టుండద్దు. మీ ఎస్ఐకి కాబోయే భార్యగా, మాజీ కమిషనర్కి కూతురుగా ఫీల్ అయ్యి రెస్పాన్సిబుల్గా పనిచేయండి. సరే సార్, అయినా తులసి మాకు బాగా తెలిసినమ్మాయే కదా సార్. తెలుసు,
తేలిగ్గా తీసుకుంటారేమో అని స్పెషల్గా చెప్తున్నాను. నేను మా ఆవిడ పందాలు కట్టుకుని మరీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళవని పెళ్లి చేస్తున్నాం. మీరు నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటేనే మీ ఎస్ఐ కోరుకున్న అమ్మాయి వాడికి భార్య అవుతుంది. ఎస్ సార్, మేము మీకు ఫుల్ సపోర్ట్గా ఉంటాం. మొన్న పసుపు దంచేటప్పుడు యూనిఫామ్లో వచ్చి దంచారు. రేపు పెళ్లి కూతురిని చేస్తున్నాం. రేపు కాస్త చీరలు కట్టుకొని రండి. మిమ్మల్ని ఆడపడుచులుగా భావించి మీకు చీరలు గిఫ్ట్గా ఇస్తున్నాను. మీరు వెళ్ళే షాప్కి ఫోన్ చేస్తాను. మీకు కావాల్సినవి తీసుకోండి. అలాగే సార్. ఎంతసేపు అయిందన్నయ్య వచ్చి? ఎప్పుడైతే ఏంట్లేమ్మా, మీరేంటి రేపు తులసిని పెళ్లి కూతురిని చేయాలి కదా, ఎక్కడికి వెళ్ళారు? రేపు ఉదయాన్నే గుడికెళ్లడం కుదరదని చెప్పి ఇప్పుడే వెళ్ళొస్తున్నాం అన్నయ్య. అలాగా. అమ్మ తులసి, ఇది రేపు పొద్దున పెళ్లి కూతురిని చేసేటప్పుడు వేసుకో. ఏంటి మామయ్య, ఏకంగా డైమండ్ నెక్లెస్ తెచ్చా? నువ్వు డైమండ్ రా, అందుకే నీకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాను. వద్దు మామయ్య, ఈ విషయం గనక దుర్గమ్మకు తెలిస్తే మళ్ళీ ఒక పంచాయతీకి కారణం అవుతుంది. నేను నీకు పెళ్లి సందర్భంగా ఇస్తున్నాను రా. నేను ఆదిత్యతో పెళ్లి కోరేది రక్త సంబంధం ఉంటే నాకు బాధగా ఉంటుందమ్మా. అలాగే అన్నయ్య. ఇక మీరు హాయిగా లోపలికి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. రండి. సన్నాయి మేళమే మన సంప్రదాయం. ఈ బ్యాండ్లు తీన్మార్లు ఓ చప్పుళ్లే తప్ప ఒక శృతి లయ రాగం ఏమీ ఉండవు. నాదస్వర విద్వాంసుడయ్యుండాలి. రేపు పెళ్లి సన్నాయి విని మంచి మేళం ఏర్పాటు చేశారో అని అందరూ అనాలి. అర్థమైందిగా? ఉంటాను. నువ్వు సన్నాయి మేళాలు జోడు బసవనల గురించి మాట్లాడుతూ కూర్చో. అవతలు జరగాల్సిందంతా జరిగాక నేను నెత్తిన చెంగేసుకుని కూర్చోవలసి వస్తుంది. ఇప్పుడు ఏవైందని అలా మాట్లాడుతున్నావు? తడవకొకసారి రుసరుసలాడుతూ కుళ్ళు చోకులేస్తున్నావు. ఏం జరగడం ఏంటి? ఆ తులసిని రేపు పెళ్లి కూతుర్ని చేస్తారంట. మావయ్య హడావిడి అంతా ఇంత కాదు. ఆ ఇంట్లో వాళ్ళ సంతోషాలు సంబరాలు చూస్తుంటే నా కరికాలమంట నెత్తికెక్కుతుంది అత్తయ్య. నీకెందుకే మంట? నిన్ను చేస్తాంగా. చేస్తా చేయొచ్చు. మావయ్య పనులే మెంటల్ తెప్పిస్తున్నాయి. మధ్యలో ఆయనేం చేశారే? దాన్ని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మెళ్ళో వేయడానికి డైమండ్ నెక్లెస్ ఇచ్చాడు తెలుసా? అంతే కదా, నీకు అంతకన్నా మంచిది తెప్పించి పెడతానులే, సరేనా? నా ఏడుపు నెక్లెస్ కోసం కాదు.
అసలు ఈ పెళ్లి జరుగుతుందా జరగదా అని. ఎందుకే అలా అడుగుతున్నావు? మావయ్య ఆరటం నన్ను భయపెడుతుంది. నాన్న, అసలు నా పెళ్లి బావతో జరుగుతుందంటావా? అది తెలియకే టెన్షన్ పడి చస్తున్నా. మరి ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలైపోతుంది. ఏ క్షణాన పిచ్చెక్కుతుందో అర్థం కావట్లేదు. పిచ్చెక్కుతుందా నీకు? మరి ఎక్కదా చెల్లెమ్మా? బావగారేమో కాసేపు అటు కాసేపు ఇటు మాట్లాడుతున్నారు. మన వైపు మాట్లాడినప్పుడు ధైర్యంగానే అనిపిస్తుంది, మళ్ళీ అటువైపు మాట్లాడినప్పుడు గుండె దడదడలాడుతుంది. అనుమానం పెనుబోతం అన్నట్టు మీ అనుమానమే దాని పెళ్లిని వెనక్కి లాగేస్తుంది. మీరు ధైర్యంగా ఉంటే ఈ పాటికి దీని పెళ్ళెప్పుడూ అయిపోయి ఉండేది. ఇప్పుడు శ్రీమంతం ఏర్పాటులో ఉండేవాళ్ళం. శ్రీమంతమే? అబ్బా, నోరు తెరవకే. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు పెళ్ళే జరగలేదు, అప్పుడే శ్రీమంతమా అని నోరు తెరుస్తున్నాం. అమ్మా, నేను విషయం అడుగుతాను, ఏమనుకోవుగా? ఏంటది? అసలు బావగారి ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితి స్థిరంగా ఉన్నట్టేగా? అన్నయ్య గారు, ఇంకొక్క మారు ఆరోగ్య స్థితిగతుల గురించి మాట్లాడితే బాగుండదు. నేనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. అంత పెద్ద మాటలు వదిలే దుర్గమ్మ. ఆయనేదో పొరపాటున నోరు జారారు, తప్పుగా అనుకోవద్దు. కూతురు పెళ్లి అని వచ్చారు. అయ్యో, వాళ్ళ ఆయన పక్కన లేకపోయినా ఆడకూతురు ఒక్కతే నానా తంటాలు పడుతుంది, అంతో ఇంతో సాయంగా ఉందామన్న ఆలోచనే లేదు. అనవసరమైన అనుమానాలు తప్ప. ఇదొకటి తడవకి వచ్చి అక్కడ అదైంది ఇదైంది అంటూ రుసరుసలాడుతోంది. ఇదిగో చూడండి, మరోసారి చెప్తున్నాను, రేపు దీన్ని పెళ్లి కూతుర్ని చేయటం ఖాయం. తర్వాత సంగీత్, ఆ తర్వాత పెళ్లి. అంగరంగ వైభవంగా జరిపించే పూచి ఈ దుర్గమ్మది. అందులో ఎవరికీ ఏ అనుమానమూ అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఇది ఈ దుర్గమ్మ శపథం అనుకోండి. అర్థమైందా? ఏంట్రా అలా ఉన్నావు? ఏంటలా చూస్తున్నావు? పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతుందా? పెళ్ళైతే పుట్టిళ్ళు ఏమైపోతుంది, అత్తారింట్లో ఎలా ఉంటుందో, మొగుడు ఎలాంటి వాడో, అత్తయ్య మామయ్య ఎలా ఉంటారో, ఏమంటారో, పని భారం ఎంతో, ఎన్నెన్ని మాటలంటారో, అణిగి మణిగి ఉండాలేమో, స్వతంత్రం హరించకపోతుందా, అవసరాలకి ఎంతమంది దగ్గర చేయి చాచాలో అని ఆడపిల్ల భయపడినట్టు నువ్వు భయపడ్డమేంట్రా? ఆదిత్య, ఇచ్చుడు, ఇటు చూడ్రా. డేర్ అండ్ డాషింగ్ తులసి, టైగర్ తులసిలా ఉండడం నేర్చుకో. ఏం ధైర్యమో ఏంటో. నీ ధైర్యానికి నువ్వు నా ప్లేస్లో, నీ భయానికి నేను నీ ప్లేస్లో పుట్టుండాల్సింది. అలా పుట్టుంటే గనక ఈ పాటికి నువ్వెప్పుడో పిల్లలు తల్లివై ఉండేవాడివి, నేనెప్పుడో ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకునేదాన్నిరా. ఆపవేచ్చులు. నేను ధైర్యం చేసినప్పుడు నువ్వే కదే అలా ఇలా కాదు, చాటుగా కాదు, పబ్లిక్గా అందరినీ మెప్పించి ఒప్పించాలని చెప్పి భారీ భారీ డైలాగులు చెప్పి తుప్పని తప్పుకున్నావు. అదేరా మరి, నేనైతే ఒప్పించి మెప్పించేదాన్నే. ఇప్పుడు కూడా ఒప్పించొచ్చు కదే. అలా చేస్తే ఆడపిల్ల బరి తెగించింది అంటారు. అసలు నీకు నాన్నకి నవ్వులాటగా ఉంది. అరే, తమాషాగా మాట్లాడుతున్నారు. అసలు ఏం చేస్తున్నారో, ప్లాన్ ఏంటో, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో లేదో అని టెన్షన్ పడి చేస్తున్నాను. భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. విషయం అర్థం కాక కన్ఫ్యూజన్లో నేనుండిపోయాను. పొరపాటున గాని ప్లాన్ బెడిసికొట్టిందో నా బతుకు ఆ వెంకటలక్ష్మికి మొత్తం డిస్టర్బే. అలా ఏం కాదులేరా, మామయ్య ఫెయిల్ అవ్వడం జరిగిన పని. మన పెళ్లి జరిగి తీరుతుంది. తొక్కేం కాదు. ఏంటి జరిగి తీరేది? ఇక్కడ రిజర్వ్డ్. బావా నా భర్తగా ఫిక్స్, అంతే. ఏంటే ఏం వాగుతున్నావే? హోల్డ్ ఆన్ స్టాప్ అమ్మడు, స్టాప్. అవతల
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వెంకటలక్ష్మితో చిరంజీవి ఆదిత్య పెళ్లి నిర్విఘ్నంగా నిస్సంకోచంగా బ్రహ్మాండంగా జరిపించడానికి శ్రీమతి శ్రీ దుర్గా ప్రసాద్ గారు అద్భుతమైన ప్లాన్ రెడీ చేసుకుని రంగంలోకి దిగారు. నీ పనికా జింతా చితా చితా జింతా తత్తా. ఆశలు వదులుకో, బాసలు మర్చిపో, త్యాగం నేర్చుకో, మనసు దిటవు చేసుకో, విధిరాత అని సర్దుకో, కన్నీళ్ళని దిగమింగట నేర్చుకో. ఏంటో ఏంటో అంత గొప్ప ప్లాన్. అబ్బా చెప్తారు పాపం. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ తొక్కేం కాదు. వేరే వేరే గుమ్మడి పండు. ప్లాన్ ఏంటో చెప్పుకో చూద్దాం. కంగు తినిపోయారు. ప్లాను లేదు, ఏమీ లేదు. మొత్తం నా ప్లాను ఊరికి దమ్కి ఇచ్చాను. పెళ్లి ముహూర్తం వరకు వీళ్ళు టెన్షన్లో ఉంటారు. అంతే చాలు. పెళ్లి ఆలోచనలు చేయరు. జుట్టు పీక్కుంటూ కూర్చుంటారు. దుర్గమ్మ ఏం ప్లాన్ వేసి ఉంటుందిరా? అమ్మ ప్లాన్. నాకు అసలు అమ్మ ప్లాన్ నాకెలా తెలుస్తుంది? అసలు నిన్ను 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 నువ్వు బావా ఏంటి ఇంకా మీ ముచ్చట్లు? పెందలాడే పడుకోండి, తెల్లారే లేవాలి కదా. రేపు లక్ష్మికి ఆదిత్యకి నలుగు పెట్టే కార్యక్రమం ఉంది. ఆ విషయం మర్చిపోయారా? అన్నీ గుర్తున్నాయమ్మా, కానీ మాకు నమ్మకాలే సన్నగిలుతున్నాయి. నమ్మకాలు సన్నగిలుతున్నాయా? ఎందుకు? మీ భార్యాభర్త ఒకరు అటంటే ఒకరు ఇటు అంటున్నారు. ఒకరు అవును అంటే ఒకరు కాదు అంటున్నారు. నువ్వు హై అంటే మీ ఆయన నహి అంటున్నారు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలా కనిపిస్తున్నారు. ధృవాలు లేవు, దృష్టాంతరాలు లేవు. మీరు మీకు తోచింది ఆలోచించకండి. నన్ను నా మాటని నమ్మండి చాలు. ఈ పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో జరగాలని అద్భుతమైన ప్లాన్ వేశాను. దాన్నెవరూ ఛేదించలేరు. అది రామబాణంతో సమానం. ఎదురు లేదు, తిరుగు లేదు. ఖచ్చితంగా లక్ష్మీ ఆదిత్యల పెళ్లి జరిగే తీరుతుంది. దాని మెడలో 3 ముళ్ళు పడే వరకు ఎవరు ఏమీ మాట్లాడద్దు. ప్లాన్ పారితే సరే, పారకపోతే? ఈ అనుమానం మాటలో అపశకనం కూతలే వద్దన్నాను. ప్లాన్ చేసింది దుర్గమ్మ. దాన్ని పకడ్బందీగా అమలు చేసేది దుర్గమ్మే. మీరు నన్ను తక్కువ అంచనా వేయకండి. చూడండి, ఇది మీ కూతురు సమస్య అనుకుంటున్నారు. కానీ నాకిది పరువు ప్రతిష్టల సమస్య. నా ఆత్మగౌరవానికి పరీక్ష, నా నమ్మకాలకి పరీక్ష. మీరు భయపడి నన్ను పిరికిదాన్ని చేయకండి. మీరు నిశ్చింతగా ఉండండి. తాళి కట్టించే బాధ్యత నాది. ఇక పడుకోండి. పెన్నీ, ఏంటే? ఇది కాటన్ చీర, మెత్తని నేత. బహుశా మంగళగిరి చీర అనుకుంటాను. ఈ చీర కట్టుకో పెన్నీ. ఎందుకంటే పెళ్లి జరిగేది నాకు ఆదిత్య బావకే కదా. అవతల మాకు పెళ్లి జరుగుతుంటే నువ్వు పనులు చేస్తూ ముక్కు చేదుకోవడానికి ఇదైతే వీలుగా ఉంటుంది. మా పెళ్లిని చూసి నువ్వు బాధపడుతున్నావని నలుగురికి తెలియకూడదు కదా. ఎందుకంటే ఇది నీ కన్నీళ్ళని త్వరగా పీల్చేస్తుంది. బావ నాకు జీలకర్ర బెల్లం పెట్టినా, నా మెళ్ళు తాళి కట్టినా, 7 అడుగులు వేసినా, నీకు దుఃఖం కృష్ణమ్మలా పొంగి పొంగి నీ గుండెలోంచి బయటకొచ్చి సెలయర్లా పారుతాయి. అప్పుడు ఇదిగో ఈ కాటన్ చీర అయితే చక్కగా పీల్చేస్తుంది. అదే ఏ సిల్క్ చీరో, జరీ చీరో, పట్టు చీరో కట్టుకున్నావంటే నీ కన్నీళ్లు ఇంకవు. నీ కన్నీళ్లు చూసి అందరూ ఏంటి ప్రియా, నీ కూతురికి ఆదిత్యకి పెళ్ళవటం లేదని బాధపడుతున్నావా అని నిన్ను ఓదార్చడానికే సరిపోతుంది. నా పెళ్లి చూడ్డం మానేసి నిన్ను ఓదార్చే కార్యక్రమంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీ ఓదార్పు చూసి నేను కూడా బాధపడాల్సి వస్తుంది.
అందరినీ బాధ పెట్టడం కంటే నువ్వు కనిపించకుండా ఉంటే బాగుంటుంది కదా. ఆహా, విన్నావా బాబాయ్? మొత్తం విన్నావుగా. నేను అన్నదాంట్లో తప్పేమైనా ఉందో చెప్పు. కన్నీళ్ళకి కాటన్ చీర అయితే బాగుంటుంది అన్నాను, కరెక్టే కదా. ఇప్పుడు అత్తయ్య ఆదిత్య పెళ్లి నాతో అని ఫిక్స్ అయింది. అత్తయ్యని మీరెవరూ గెలవలేరు కదా. మావయ్య కూడా ఫైనల్ గా అత్తయ్యకి హ్యాట్స్ ఆఫ్ అనడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.